ఆనంది ఆదిత్యకి త్వరగా నయం అవ్వాలని చెప్పి అక్కడ శివయ్యకైతే జపిస్తూ ఉంటుంది. ఇక శివయ్య దగ్గర కూర్చొని తనైతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ తనైతే నమశివాయ శ్లోకాన్ని అయితే చదువుతూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అటుగా వస్తూ ఉంటాడు. వస్తూ ఉండగా అక్కడ ఉన్న ఆనందిని చూసి అలా ఉండిపోతాడు. ఇక ఆనంది అయితే అక్కడ ఓం నమ శివాయ అంటూ శివయ్య నామాన్ని స్మరిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆనంది చీర కొంగ అయితే అక్కడ అగ్నిలో పడిపోతుంది. ఇక తన చీర అయితే మంటల్లో కాలుతూ ఉంటుంది. అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఆనంది అక్కడ చీర కాలిపోతూ ఉన్నా ఇక్కడ ఇలా ఓం నమ శివాయ అంటూ కూర్చుంది ఏంటి అని చెప్పి ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే ఆనంది ఆనంది అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా సరే ఆనంది మాత్రం ఏ మాట వినకుండా ఓం నమ శివాయ అంటూ తనైతే శివనామాన్ని స్మరిస్తూ ఉంటుంది. అలా స్మరిస్తూ ఉండగా అది చూసి ఆదిత్య అయితే ఆనంది అంటూ గట్టిగా అరుస్తాడు. అయినా సరే ఆనంది ఏమాత్రం పలకకపోయేసరికి ఆదిత్య అయితే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక తన వీల్ చైర్లో ఇలా వెళ్ళబోతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న స్టెప్స్ దగ్గర ఆ వీల్ చైర్తో ఆదిత్య పూర్తిగా పడిపోవటంతో అక్కడ బోర్లా పడిపోయి ఆనంది ఆనంది అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. అయినా సరే ఆనంది ఓం నమ శివాయ అంటూ అక్కడే అలా జపిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే మాత్రం ఆనంది ఆనంది అంటూ తన పడిపోయిన వాడు లేవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంత ప్రయత్నించినా సరే తనకి కాళ్ళు లేకపోవడంతో తనైతే మాత్రం ఇప్పుడు ఎలాగైనా సరే నేను ఆనందిని కాపాడాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక తన కాళ్ళు రాకపోవడంతో ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఆనంది ఆనంది అన్న పిలిచినా సరే ఆనంది పలకకుండా శివనామాన్ని జపిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే తన కాళ్ళ మీద తాను లేవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక కుట్టి సంకల్పం నెరవేరుతుందా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.